నా పేరు నరేందర్, మాది మహబూబాబాద్ డిస్టిక్. మా పాప పేరు అదస్సా మెర్సీ. ఆమె ఫస్ట్ 3 years ఓల్డ్ బేబీ. అయితే ఆమెకు బై బర్త్ రైట్ లెగ్ అనేది అబ్నార్మల్ ఉంటుండే, నడవడం కూడా కాలు వంకరేసి నడుస్తుండే. అయితే లాస్ట్ 1 month బ్యాక్ కాలుకు చిన్న ఇంజురీ అయ్యి బ్లీడింగ్ అయింది. తర్వాత నార్మల్గా ట్రీట్మెంట్ ఇప్పించాము, కానీ ఆ కాలుకి ఫింగర్కి ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి అది మొత్తం బ్లాక్ అయిపోయింది. దాని చుట్టూ మొత్తం బ్లడ్ క్లాట్ అయ్యి కొంచెం స్వెల్లింగ్ వచ్చింది. ఆ తర్వాత మేము జనగాంలో డాక్టర్ కలవడం జరిగింది. సార్ కూడా కొన్ని టెస్టులు చేసి కొంచెం మా అమ్మాయికి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ సికింద్రాబాద్ కలవమని చెప్పారు. మేము డైరెక్ట్ అక్కడ నుండి 10th April ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి కొన్ని టెస్టులు చేయించారు సార్ వాళ్ళు. టెస్టులు చేసిన తర్వాత ఇది అమ్మాయి స్పైన్ బైఫిడా అనే డిసీజ్ ఉంది బై బర్తే. ఫ్యూచర్లో ఆ అమ్మాయికి మోషన్ వచ్చినా కానీ అవన్నీ ఏం తెలియదని చెప్పారు. తర్వాత MRI CT స్కాన్ చేసిన తర్వాత డాక్టర్ భవానీ ప్రసాద్ సార్ మరియు వాస్కులర్ సర్జన్ ప్రభాకర్ సారు, వీళ్ళు సార్ వాళ్ళ 2 టీమ్స్ పాపకు సర్జరీ చేసి 14th April పాపకు దాదాపు 10 hours సర్జరీ జరిగింది. అప్పుడు ఇక్కడ కూడా చాలా ముందు పీడియాట్రిషియన్ రమేష్ సార్ వాళ్ళు ఇట్లా ఇన్ఫెక్షన్ తగ్గడానికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ వాళ్ళు ఇట్లా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అమ్మాయికి 14th April సర్జరీ జరిగింది. ఇప్పుడు పాప హెల్త్ బాగానే ఉంది, కాంప్లికేషన్స్ ఏం లేవు. ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వాతావరణం కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఉన్న హౌస్ కీపింగ్ కానీ రిమైనింగ్ వాళ్ళు కూడా సూపర్వైజర్ కానీ అమ్మాయికి ఇచ్చిన డైట్ బాగుంది. మేడం కూడా బాగా డైటిషియన్ కూడా ఆమె మంచి అమ్మాయికి డైట్ సజెషన్ చేసింది. ఇప్పుడు పాప కొంచెం స్ట్రెంత్ అయింది, బాగానే ఉంది. పాప నడుస్తుంది, సపోర్ట్ వల్ల నడుస్తుంది. డాక్టర్ గారు కూడా బాగా మంచి వాతావరణం కల్పించిన సార్తో మేము ఏమన్నా షేర్ చేసుకోవడానికి, మా ప్రాబ్లమ్స్ అడగడానికి కూడా సారు ఎప్పటికీ అవైలబుల్ ఉన్నాడు. ప్లస్ నెక్స్ట్ మంత్ రివ్యూ ఉంది రమ్మని కూడా సార్ మాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మేము 10 days ఉన్నాము పాప గురించి. 10 daysలో అందులో 4 days అమ్మాయి ICUలో ఉంది. అక్కడ కూడా ICUలో కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. నర్సు కూడా ఇలా ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పని మమ్మల్ని ఎవరిని ఎక్కువ ఫ్రీక్వెంట్గా కలవనీయలేదు. వాళ్ళే మొత్తం కేర్ తీసుకున్నారు. కొంత సపోర్ట్ ఇచ్చాము, కానీ స్టాఫ్ మాత్రం ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ కానీ ప్లస్ ఆమెకి డైట్ ఇవ్వడం ఎంత వాళ్ళే చూసుకున్నారు. హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా నీట్గా హాస్పిటల్ని బాగా మెయింటైన్ చేశారు. వాటర్ విషయంలో అన్నీ బాగా చూసుకున్నారు. భవానీ ప్రసాద్ సార్ అయితే బాగా ఫ్రెండ్లీగా ఉన్నాడు, మంచి పాపను కూడా బాగా కేర్ తీసుకున్నాడు. సర్జరీ దాదాపు 10 hours చేశారు. మేము బాగా టెన్షన్ పడతాం, కానీ సార్ వాళ్ళ టీం మెంబర్స్ని బయటికి పంపించి మాకు ధైర్యం చెప్పిండు. సర్జరీ నడుస్తుంది, బాగానే సక్సెస్ఫుల్గా జరిగిందని కూడా సార్ మమ్మల్ని స్టాఫ్ కూడా బాగా పొలైట్గా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఏదైనా చెప్పినా కానీ వెంటనే క్విక్ రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ యశోద హాస్పిటల్. నమస్తే, I'm Dr. Bhavani Prasad Ganji, Senior Consultant Neurosurgeon at Yashoda Hospital, Secunderabad. Baby Hadasha was brought by her parents with complaints of weakness of both lower limbs, more on the right side. She was evaluated with MRI spine and CT spine. She was found to have bony spur in the dorsal spine by separating the spinal cord into 2 halves, and along with that low lying of the spinal cord, that is usually spinal cord level will be at L1 level, but for this child it is ending up to L3 with attachment in the sacral region. So she was advised surgery, and the same was done with removal of the bony spur and detethering of the cord. So child improved well, and without any further neurological deficits, she is walking without any support. Thank you. Hello, this is Dr. Vishwanath S. Bhaire, Consultant in charge Neuro Anesthesia, Yashoda Hospital, Secunderabad. In this case, pediatric patients, it's always challenging to manage, as in this case, the bony spur was dissecting the spinal cord. There was a high chance, while removing the bony spur, there was a high chance that they could have damaged the spinal cord, which would have led to the weakness of both the lower limbs and loss of both bowel and bladder functions. In this case, intraoperatively we monitored special kind of monitoring, this is SSCP, MEP, and bowel and bladder function monitoring, so that they are made sure that they are not touching the spinal cord, and we made sure that the patient has lower limb power intact after the surgery and even bowel and bladder function. Other challenges which are in this case are position of the patient during surgery. We kept the patient prone position, and other than that we had the duration of surgery. In this case, the duration of surgery almost 10 to 11 hours. In pediatric patient, it's always becomes challenge to keep the temperature, to keep the fluid status normal for such a long duration of surgery. And other challenge what we had in this baby was the post-operative pain, because babies, they will not be able to tell. This is a 3-year-old baby, so we made
sure that the proper blocks, proper analgesia were given. After 11 hours of surgery, we extubated the baby on table and we had kept overnight in ICU, and patient didn't had any pain during the course of the hospital, and patient was discharged successfully and baby is doing fine. Thank you.